Hi friends, అందరికీ నమస్తే. My name is Durga. Welcome to our lovely channel Smart Studio. ఈ రోజు మనం 10th క్లాస్ బయాలజీలో 3rd చాప్టర్ ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. అసలు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? మనం మన డైలీ లైఫ్లో వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాం, అంటే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాం. దీనికోసం మనం ఏం యూజ్ చేస్తాం? వెహికల్స్ అనేవి యూజ్ చేస్తాం. వెహికల్స్ లైక్ బస్సెస్, ట్రైన్స్ ఎక్సెట్రా. అంటే బస్సు, ట్రైన్స్ అనే కాదు, ఇంకా వెహికల్స్ చాలా ఉన్నాయి. వెహికల్స్ అని యూజ్ చేస్తూ మనం వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాం. అలాగే గూడ్స్ అంటే వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా మనం వెహికల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. మన సరౌండింగ్స్లో మనం చూసుకున్నట్లయితే రకరకాల యానిమల్స్ అనేవి చూస్తాం. బర్డ్స్, యానిమల్స్, హ్యూమన్స్, ఇవన్నీ కూడా మన సరౌండింగ్స్లో ఉంటాయి. సో అవన్నీ కూడా వాటి యొక్క లైఫ్ కొనసాగించడానికి ఆ ఫుడ్ అనేది తీసుకుంటాయి. ఆ ఫుడ్లో ఏముంటాయి చూడండి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫ్యాట్స్ ఎక్సెట్రా. అంటే మనం తీసుకునే ఫుడ్లో మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫ్యాట్స్ ఎక్సెట్రా. ఓకే, ఈ ఫుడ్ తీసుకోవడం మనకి యూజ్ ఏంటి? ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి? ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే మన బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో మన ఫుడ్ తీసుకోవడం మన బాడీ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. అలాగే మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఎనర్జీ అనేది కూడా వస్తుంది. సో ఎనర్జీ వస్తేనే కదా మన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయగలం. సో మనకి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్న ఆర్గానిజమ్స్ అయితే ఈ యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ, ఇవన్నీ మన కంటితో మనం చూస్తాం. అలాగే మన కంటికి కనిపించని స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మన సరౌండింగ్స్లో ఉంటాయి. వాటిని మనం మామూలు కంటితో చూడలేం, వాటిని మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాం. ఓకే, అలా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి, ఆ స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకి మన సరౌండింగ్స్లో ఉండొచ్చు. మన మట్టిలో, అలాగే పాండ్స్, చెరువుల్లో, ఇలా అన్ని ప్లేస్లో కూడా మన కంటికి కనిపించని స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం ఆర్గానిజమ్స్ చూసుకున్నట్లయితే ఇవి ఓన్లీ మనకి హైయర్ యానిమల్స్ అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఫుడ్ తీసుకుంటాయి కాదే. అన్ని ఆర్గానిజమ్స్ అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వరకు కూడా అన్ని ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ అనేది తీసుకుంటాయి. సో అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఫుడ్ కావాలి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఫుడ్ అనేది కావాలి. సో మనకి యానిమల్స్ని 10 ఫైలమ్స్గా డివైడ్ చేస్తారు. అసలు 10 ఫైలమ్స్ ఎలా డివైడ్ చేస్తారు? ఈ ఫైలమ్స్గా డివైడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. సో యానిమల్స్ని వెన్నుముక్క గల జీవులు, వెన్నుముక్క లేని జీవులు, ఇలా 2 టైప్స్గా డివైడ్ చేస్తారన్నమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే వెన్నుముక్క లేని జీవుల్ని 9 ఫైలమ్స్గా డివైడ్ చేశారు. సో అవి చూద్దాం. ఫస్ట్ వన్ వస్తే మనకి ప్రోటోజోవా. ఏంటిది? ప్రోటోజోవా. సెకండ్ వన్ ఫోరిబెరా. థర్డ్ వన్ నిడేరియా. ఫోర్త్ వన్ ఫ్లాటీ animals. And fifth one nematoda.
ఫిఫ్త్ వన్ ఏంటది నెమటోడా, సిక్స్త్ వన్ అనేలేడా, సిక్స్త్ వన్ అనేలేడా, అండ్ సెవెంత్ వన్ ఆర్థ్రోపోడా, ఆర్థ్రోపోడా, ఎయిత్ వన్ మొలస్కా, ఎయిత్ వన్ ఏంటి మొలస్కా, ఎకేనోడర్మేటా, ninth one Echinodermata, and last one 10th one Vertebrata. Last 10th one ఏంటిది vertebrates. సో మనకి యానిమల్ కింగ్డమ్ ప్రకారం యానిమల్స్ ని 10 ఫైలమ్స్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ ప్రోటోజోవా, సెకండ్ వన్ ఫోరిపేరా, థర్డ్ వన్ మిడేరియా, ఫోర్త్ వన్ ఫ్లాటెల్వెందిస్, ఫిఫ్త్ వన్ నెమటోడా, సిక్స్త్ వన్ అనేలిడా, సెవెంత్ వన్ ఆర్థ్రోపోడా, ఎయిత్ వన్ మొలస్కా, నైన్త్ వన్ ఎకినోడెర్మేటా, అండ్ 10th వన్ వర్టిబ్రేట్స్. సో మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి 9 వరకు అంటే ఎకినోడెర్మేటా ఫైలం వరకు కూడా ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెన్నెముక లేని యానిమల్స్ అన్నమాట. అంటే వాటిలో ఉన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండే యానిమల్స్ అంటే జంతువులు వాటిలో ఏముంటుందంటే వెన్నెముక అనేది ఉండదు అనమాట. సో అంటే ఫస్ట్ 1 నుంచి 9 వరకు ఉన్న యానిమల్స్లో మనకి వెన్నెముక ఉండదు. సో 10th వన్ వర్టిబ్రేట్స్ ఏమవుతుందంటే ఈ వర్టిబ్రేట్స్ అనేవి వెన్నెముక కలిగించేవి అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ప్రోటోజోవాకి వచ్చేసి మన ఎగ్జాంపుల్గా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ చెప్పుకుంటాం. ఏంటిది ఎగ్జాంపుల్గా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మరి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్ అమీబా. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి అమీబా. సో అంటే సింగిల్ సెల్ ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఈ ప్రోటోజోవా ఫైలంలో చేర్చారు. ఓకే ఓకే సో మనం అమీబాలను చూసుకున్నట్లయితే అమీబాకి ఒక స్పెషలైజ్డ్గా ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు. సో అమీబా దానికి ఉండే పరిస్థితులను బట్టి అది ఎలా పడితే అలాగా దానికి నచ్చిన షేప్లో మారిపోతూ ఉంటుంది. సో అమీబా డయాగ్రామ్ మనం పర్టికులర్ షేప్లో గీయాలంటే గీయలేం. ఎందుకు, దానికంటూ ఒక పర్టికులర్ షేప్ అనేది ఉండదు. సో అమీబాలో మనం చూసుకున్నట్లయితే సో అమీబాలు ఇలా బియల్ లాంటి నియమాలు ఉంటాయి. వీటిని సూడోపోడ్ అంటారు, తెలుగులో అయితే కసావాలు అంటారు. సో నెక్స్ట్ అమీబాలో మనం చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ ఉంటుంది. సింగిల్ సెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది అన్నమాట. సో మరి అమీబా ఫుడ్ ఎలా తీసుకుంటుంది చూడండి. అమీబాలో ఉన్న ఈ సూడోపోడ్ ఏం చేస్తే అంటే ఎక్కడైనా ఫుడ్ ఐటమ్ ఉంటే ఆ ఫుడ్ ఐటమ్ దానికి సూడోపోడ్ ద్వారా అది ప్రయాణించి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ని ఈ సూడోపోడ్ ద్వారా తనలోకి ఇంజెస్ట్ చేసుకోండి, అంటే అబ్జర్వ్ చేసుకోండి. ఆ అబ్జర్వ్ చేసిన ఫుడ్ ఈ ఫుడ్ బ్యాక్టీరియా ఉంది కదా, ఈ ఫుడ్ బ్యాక్టీరియాకి వెళ్ళి డైజెషన్ అవుతుంది. అలాగే వేస్ట్ వచ్చి ఏదైతే ఉందో బాడీ నుంచి వేస్ట్ వస్తుంది కదా, వేస్ట్ కూడా మళ్ళీ ఈ సూడోపోడ్ ద్వారా బయటకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మనం చూసుకున్నట్లయితే న్యూక్లియస్ ఉంది, అమీబాలో న్యూక్లియస్ ఉంది. అలాగే అమీబా చుట్టూ ఇంకేముంది, సెల్ మెంబ్రేన్ కూడా ఉంది. ఓకే, సో ఈ అమీబా అనేది అవి తీసుకున్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీకి మొత్తానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి డిఫ్యూషన్ అండ్ ఆస్మోసిస్ ప్రాసెస్ని యూజ్ చేస్తుంది. ఏంటది, డిఫ్యూషన్ అండ్ ఆస్మోసిస్. ఈ ప్రాసెస్ని రెండింటి 2 ప్రాసెస్ లేదా ప్రాసెస్ ఆ ప్రాసెస్ని యూజ్ చేస్తూ అమీబా తనకి న్యూట్రియంట్స్ని బాడీ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో అంటే మనం ప్రోటోజోవా ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ అమీబా చెప్పుకుంటాం. సో మనం లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే వర్టిబ్రేట్స్లో మనకి బర్డ్స్,
ఫిషెస్, మమేలియన్స్ ఇవన్నీ కూడా మనకి వర్టిబ్రేట ఫైలంలో వస్తాయి. ఓకే, ఈ వర్టిబ్రేట ఫైలమ్స్లో మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి? హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ హ్యూమన్ బీయింగ్స్ ఏదైతే ఉన్నాయో హ్యూమన్ బీయింగ్స్లో మనం ఏం చెప్తున్నాం? మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అని చెప్తున్నాం. అంటే మనకి యానిమల్స్లో కానీ బర్డ్స్లో కానీ అలాగే హ్యూమన్ బీయింగ్స్లో కానీ మనకి సెల్స్ అనేవి ఎన్ని ఉంటాయి? చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం చెప్పుకున్నాం కదా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని. సో మనలో సెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనలో ఎక్కువ సెల్స్ ఉంటాయి. అలాగే సపోజ్ మనం కానీ అంటే ఈ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నింటిలో కూడా ఈ ఆస్మోసిస్ డిఫ్యూషన్ ప్రాసెస్ కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది? మనం తీసుకునే న్యూట్రియంట్స్ మన బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పట్టేస్తుంది అన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కదా. సో మనం కానీ ఆస్మోసిస్ డిఫ్యూషన్ ప్రాసెస్ యూజ్ చేస్తే మనకి అంటే న్యూట్రియంట్స్ బాడీ అంతా స్ప్రెడ్ చేయడానికి యూజ్ చేస్తే కనుక మనకి చాలా టైం అనేది పట్టేస్తుంది. అంటే కొన్ని సంవత్సరాలు అనేది పట్టేస్తుంది అనమాట. సో అలాగే మనం ఫుడ్ ద్వారా ఏమేమి తీసుకుంటున్నాం చూడండి ఒకసారి. మనం సాలిడ్ రూపంలో ఫుడ్ తీసుకుంటాం, అంటే సాలిడ్స్ తీసుకుంటాం. అలాగే గ్యాసెస్, ఏంటిది? గ్యాసెస్ రూపంలో ఏం తీసుకుంటాం? మనం ఆక్సిజన్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది మనకి గ్యాస్ రూపంలోనే కదా లోపలికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ లిక్విడ్స్. ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఎలా అవుతాయి మరి? సో అంటే పర్టికులర్గా ఇలాంటి న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకి స్పెషల్గా ఒక సిస్టమ్ అనేది డెవలప్మెంట్ అయి ఉందన్నమాట. అదే సర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట. ఏంటది? సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా మనం తీసుకున్న న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్ ఇవన్నీ కూడా బాడీ అంతా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి సర్క్యులర్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది మీకు తెలుసా? సో ఫస్ట్ మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? అన్నిడా. ఈ అన్నిడా పైలం ఉంది కదా. ఈ అన్నిడా పైలం నుంచి ఫస్ట్ మనకి సర్క్యులర్ సిస్టమ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ సర్క్యులర్ సిస్టమ్ అన్నిడా పైలం నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? అన్నిడా పైలం నుంచి మనకి ఫస్ట్ సర్క్యులర్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఈ అన్నిడకి ఎగ్జాంపుల్ ఏంటి? మనం ఏమివ్వచ్చు ఎగ్జాంపుల్ దీనికంటే? ఎర్త్వామ్స్. ఏంటవి? ఎర్త్వామ్స్ అంటే మనకు తెలుసు వానపాములు. ఈ వానపాములు మనం ఎక్కడ చూస్తున్నాయి కానీ బురద నేలలో, మట్టిలో చూస్తూ ఉంటాం. అంటే మనకి ఫస్ట్ సర్క్యులర్ సిస్టమ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? అన్నిడ పైలం నుంచి స్టార్ట్ అయింది. ఈ అన్నిడ పైలకి ఎగ్జాంపుల్ ఏంటి? ఎర్త్వామ్స్. ఓకే, సో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ మిగిలిన ఏవైతే పైలమ్స్ ఉన్నాయో ఆ పైలమ్స్ అన్నింటిలో కూడా మనకి సర్క్యులర్ సిస్టమ్ అనేది ఉంది. నోట్ చేసుకోండి. ఫస్ట్ సర్క్యులర్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయింది? మనకి అన్లైన పైలం నుంచి స్టార్ట్ అయింది. ఈ అన్లైన పైలం తర్వాత వచ్చి అందులో కూడా మొలస్కా, ఎకినోడర్మేటా, వర్టిబ్రేట్స్ ఇవన్నిటిలో కూడా మనకి సర్క్యులర్ సిస్టమ్ అనేది డెవలప్మెంట్ అయింది. బాగా ఎక్కడ డెవలప్మెంట్ అయిందంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ అంటే వర్టిబ్రేట్స్లోకి వచ్చేసరికి సర్క్యులర్ సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్మెంట్ అయ్యి ఉందన్నమాట.